ఓం శాంతి. 23/2022 ఈరోజుటి మురళి ఆధారంగా మురళి మనోహర యాత్ర, దివ్య బుద్ధి బలము. నేను దివ్య బుద్ధి గల ఆత్మను. ఆత్మీక దృష్టితో ఉన్నాను. దివ్య బుద్ధి విధాత శివబాబా నేను దివ్య బుద్ధిని మరియు ఆత్మీక దృష్టి పునాదిని పటిష్టము చేసుకున్నాను. వర్తమాన మరుజీవ బ్రాహ్మణ జీవితములో నాకు దివ్య బుద్ధి, ఆత్మీక దృష్టి జన్మసిద్ధ అధికారముగా లభించాయి. శివబాబా నేను శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మను. సంగమ యుగములో దివ్య బుద్ధితో మొదటి నంబరును పొందుతున్నాను. నా దివ్య బుద్ధి శక్తిని నా సంకల్పాలలోనూ, మాటలలోనూ, కర్మలలోనూ ఉపయోగిస్తున్నాను. నేను ఆత్మీక దృష్టితో నా భావనలను, కర్మలను పరివర్తన చేసుకుంటున్నాను. శివబాబా నేను మీరిచ్చిన దివ్య బుద్ధితో యథార్థ నిర్ణయమును తీసుకోగలుగుతున్నాను. నా సేవ, నా స్థితి మరియు నా సంబంధ సంపర్కములు కూడా శక్తిశాలిగా ఉన్నాయి. ఆత్మనైన నేను సదా నా తండ్రి శివబాబాను యథార్థముగా స్మృతి చేస్తున్నాను. బేహద్దు వారసత్వ అధికారమును ప్రాప్తి చేసుకున్నాను. శివబాబా ఈ బ్రాహ్మణ జీవితములో మీరు నాలో అనేక దివ్య గుణాలను, విశేషతలను నింపారు. నన్ను సేవకు
నిమిత్తముగా చేశారు. నేను స్వయాన్ని యథార్థముగా అర్థము చేసుకొని శివ బాబా స్మృతిలో నిమగ్నమవుతున్నాను. నేను దివ్య బుద్ధితో సంపూర్ణ స్వచ్ఛముగా ఉన్నాను. నేను సంగమయుగ హోలీ హంసను. జ్ఞాన స్వరూపమును. పవిత్రమైన హంసబుద్ధి అను వాహనముతో నేను 3 లోకాలలో విహరిస్తున్నాను. శివ బాబా, నేను మీ నుండి సత్యమైన జ్ఞాన సంపాదనను చేసే విద్యాదేవిని. దివ్య బుద్ధి ద్వారా నాకు శివ బాబా నుండి సర్వశక్తులు ప్రాప్తిస్తున్నాయి. నేను సర్వశక్తుల కిరణాల ఛత్రఛాయ క్రింద కూర్చొని ఉన్నాను. నేను సైలెన్స్ శక్తితో అసంభవాన్ని కూడా సంభవము చేస్తున్నాను. అవినాశీ శక్తి అయిన సైలెన్స్ శక్తితో నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా అయ్యాను. అందరికీ పరమాత్ముని ప్రాప్తులను అనుభవము చేయిస్తున్నాను. శివ బాబా, నేను దివ్య బుద్ధితో మీ ప్రేమను అనుభవం చేస్తున్నాను. ప్రతి కర్మలోనూ సఫలతను పొందుతున్నాను. దివ్య బుద్ధి బలముతో మాయా దాడిని ఎదుర్కోగలుగుతున్నాను. శివ బాబా, నేను దివ్య బుద్ధి సహాయముతో సదా మీకు సమీపముగా ఉన్నాను. మాయా టచింగ్స్ నన్ను ఏ విధంగానూ దాడి చేయటం లేదు.
దివ్య బుద్ధి ప్రభావముతో మాయ నాకు వరమాలగా అయ్యి సేవను అందిస్తున్నది. నేను సతో ప్రధాన మాస్టర్ సర్వశక్తివంతుడను. మాయ నాపై దాడి చేయక నాకు సహయోగిగా అయ్యి సేవను అందిస్తున్నది బాబా. నేను దివ్య బుద్ధిని వరప్రసాదముగా పొందిన ఆత్మను. సర్వసిద్ధులు నా అరచేతిలోనే ఉన్నాయి. నేను ఆత్మను పరమాత్ముని సత్యమైన జ్ఞానముతో దివ్య బుద్ధిని పొందుకున్నాను. నేను సర్వసిద్ధులను పొందుకొన్న సిద్ధీస్వరూప ఆత్మను. నా భక్తులు నా జడమూర్తి ఎదుట సిద్ధిని అనుభవం చేస్తున్నారు. నేను సిద్ధీస్వరూప ఆత్మను. నా భక్తులు కూడా సిద్ధిస్వరూపులే. నేను శివ్ బాబా సమానముగా మాస్టర్ టీచరును. సంకల్పము, మాటలు, కర్మలలో నేను సేవలో ఉపస్థితమై ఉన్నాను. నేను మనసా ద్వారా నా ముఖ కవళికల ద్వారా నిరంతర సేవను చేస్తున్నాను. నేను సంగమయుగ ఫరిష్తాను. నా లైట్ మైట్ రూపురేఖలతో నేను బేహద్దు సేవను చేస్తున్నాను. నేను అథక్ సేవాధారిని. నా ముఖములో శాంతి, సంతోషాల మెరుపు ఉన్నది. నేను దివ్య గుణాలతో
అలంకరింపబడి ఉన్న ఫరిస్తాను. నేను మనసా సేవ ద్వారా అందరికీ సకాష్ను ఇస్తున్నాను. మాయ నన్ను విసిగించక నాకు కంఠహారం అయ్యింది. నాకు సహయోగిగా పరివర్తన అయిపోయింది. నేను సఫలతామూర్తిని. శ్రమించకుండా నేను సహజయోగిగా ఉన్నాను. నేను యథార్థ పురుషార్థిని. ఆత్మనైన నా నుండి సఫలతా సుగంధము విశ్వమంతా వ్యాపిస్తూ ఉంది. సర్వాత్మలు బాబాకు అతి సమీపముగా వచ్చి చేరుతున్నారు. శివబాబా సర్వాత్మలు ఉమ్మంగ ఉత్సాహములో మీకు బలిహారం అవుతున్నారు. శివబాబా మీ సేవా స్థానంలోనికి సర్వాత్మలు వచ్చి రాజయోగమును నేర్చుకుంటున్నారు. బ్రహ్మకుమారిల ప్రత్యక్షతతో పాటు పరమాత్ముని ప్రత్యక్షత కూడా జరుగుతూ ఉంది. నేను సఫలత అను కంఠాహారాన్ని ధరించి ఉన్నాను. సఫలత నా జన్మసిద్ధ అధికారము. శివబాబా నేను నా శ్రేష్ఠ భాగ్యమును చూసుకుంటూ బేహద్దు హర్షితమవుతున్నాను. నేను సేవ చేస్తూ ఇతరులకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాను. వారిని ముందుంచుతున్నాను. శివబాబా ఇతరులను ముందుంచటంలోనే నా బేహద్దు పుణ్యము తయారవుతూ ఉంది. నేను బాబా సమానముగా
సేవలో వెన్నెముకగా ఉంటూ ఇతరులను ముందు ఉంచుతున్నాను. శివబాబా, నేను నా పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. శివబాబా, నేను ప్రతి అడుగులోనూ మిమ్మల్ని అనుసరిస్తూ భవిష్య విశ్వరాజ్య సింహాసనమును పొందుతున్నాను. ఆత్మనైన నేను సంగమ యుగములో ఒక్క శివబాబా జతలో ఉన్నాను. బాబా జతలోనే ప్రతి కర్మను చేస్తున్నాను. సత్యయుగ రాజధానిలో శ్రీకృష్ణునికి అతి సమీపముగా ఉంటూ రాజ్ చేస్తాను. ఆత్మనైన నేను సత్యయుగము నుండి మొదలుకొని పూర్తి కల్పమంతా బ్రహ్మా బాబా జతలో అనేక నామరూపాలలో పాత్రలను చేశాను. వర్తమాన సమయంలో నేను బ్రహ్మా బాబా నుండి పూర్తి కల్పపు సమీప సంబంధపు అనుభవాన్ని చేస్తున్నాను. నేను న్యాచురల్ నషాతో నిశ్చయముతో ఉన్నాను. శివబాబా, మీ స్మృతిలో నేను సదా బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ను. నా బిజీ షెడ్యూల్ను చూసి మాయా నా చెంతకు రావటానికే సాహసించటం లేదు. శివబాబా, నేను మీ స్మృతిలో ఉంటూ అడుగడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకుంటున్నాను. నేను బేహద్ సంతోషంలో ఉన్నాను. నా వద్ద పరమాత్ముని సర్వశక్తులు భర్పూర్గా ఉన్నాయి.
సర్వశక్తుల స్టాక్ ద్వారా నేను ప్రతి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. నేను హోలీ హంసను. సదా ఉమ్మంగ ఉత్సాహాలలో ఎగురుతూ ఉన్నాను. నా మనసును, బుద్ధిని ఒక్క బాబాపై ఏకాగ్రము చేశాను. రాబోయే భవిష్యంలో నేనే భక్తుల నుండి పూజలందుకునే ఇష్టదేవిని. పూజ్య ఆత్మను. ఓం శాంతి.